వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల తేదీని కావాలనే మార్చేశారా? జూలై 9న రావాల్సిన ఈ సినిమా 3 వారాలు వాయిదా పడిపోవడానికి అసలు రీజన్ ఏంటి? జయకృష్ణ ఎంట్రీకి మహేష్ బాబు సెంటిమెంట్ వాడేస్తున్నారా? 27 ఏళ్ల కింద మహేష్కి వర్కౌట్ అయిన ఫార్ములా శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణకు ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? చూద్దాం. RX100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న శ్రీనివాస మంగాపురంపై ఆసక్తి బాగానే ఉంది. ఈ సినిమాతోనే జయకృష్ణ హీరోగా పరిచయమవుతూ ఉండగా రవీనా టండన్ కూతురు రషా తడాని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. వారసులను పరిచయం చేయడంలో సిద్ధహస్తులైన అశ్విని దత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ముందుగా శ్రీనివాస మంగాపురం సినిమాను జూలై 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ డేట్ జూలై 30కి వెళ్లిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా పోస్ట్పోన్ అయినా కూడా మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ కొత్త డేట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. వాయిదా పడిన ఫ్యాన్స్ ఆనందానికి ప్రధాన కారణం మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడే. 1999 జూలై 30నే విడుదలైంది ఈ సినిమా. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఆ చిత్రంతో మహేష్ బాబు కెరియర్కు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి అదే తేదీన వస్తోన్న శ్రీనివాస మంగాపురం విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఫ్యాన్స్ సెంటిమెంట్ కు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కోలీవుడ్ కి 2026 ఫస్ట్ హాఫ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. కరుప్పు, బ్లాస్ట్ మినహాయిస్తే అక్కడ చెప్పుకోదగ్గ హిట్స్ ఏవీ రాలేదు. మరి ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోంది? రాబోయే 6 నెలల్లో తమిళనాట ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? అందులో భారీ ప్రాజెక్ట్స్ అన్ని? కోలీవుడ్కి మళ్ళీ మంచి టైం వస్తుందా? చూద్దాం పదండి. కోలీవుడ్కు 2026 ఫస్ట్ హాఫ్ చాలా దారుణంగా ముగిసింది. సూర్య కరుప్పు కాని రాకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారేది. ఇప్పటివరకు ఎలా ఉన్నా జూలై నుండి సీన్ మారిపోయేలా ఉంది. అన్ని కుదిరితే విజయ్ హీరోగా వస్తోన్న జననాయకన్ సినిమా జులైలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతోనే కోలీవుడ్ సెకండ్ హాఫ్ కు అద్దరిపోయే ఓపెనింగ్ దక్కనుందని బయర్స్ ఆశిస్తున్నారు. ఆగస్టులో కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాల సందడి కనిపిస్తోంది. ఆగస్టు 14న సూర్య నటిస్తోన్న విశ్వనాథన్ సన్ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా కోసం తమిళంలో మాత్రమే కాదు, తెలుగులోనూ సూర్య ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడమే. అక్టోబర్లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 15న సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ డేట్ లాక్ అవ్వగా ఆ మరుసటి రోజే 16న ధనుష్ ఓం మూవీ రానుంది. ఈ 2 సినిమాలతో మాజీ మామ ఆళ్లుళ్ల పోరుతో అక్టోబర్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. చూస్తుంటే కోలీవుడ్ లో 2026 అంతా సూర్యదే హవా అన్నట్టుగా ఉంది. డిసెంబర్లో ఆయన మరో సినిమాతో వచ్చేలా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే 6 నెలలు తమిళ ఇండస్ట్రీకి కీలకం కానుంది. ఇవన్నీ హిట్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ చేసిన గాయానికి సెకండ్ హాఫ్ మందు వేసినట్టే అవుతుంది. చూడాలిక ఏం జరగబోతోందో. త్రిష కెరియర్ ఈ మధ్య కాస్త స్లో అయినట్టు కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడేమో కొత్తగా ఏ ప్రాజెక్టులని ఓకే చేయట్లేదు. విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు రాజకీయాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అందుకే అవకాశాలు వచ్చినా ఒప్పుకోవట్లేదా? అసలేం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. నిన్న మొన్నటి వరకు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన త్రిష ఇప్పుడు తన వేగాన్ని బాగా తగ్గించారు. ఆమె కెరియర్ నిజంగానే స్లో అయిందా, లేక అవకాశాలు వచ్చినా తిరస్కరిస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె కొత్తగా ఏ దర్శకుడికి డేట్స్ ఇవ్వకుండా చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మధ్య ఒక పాన్ ఇండియన్ సినిమాకు సైతం నో చెప్పారని తెలుస్తోంది. కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోకపోయినా ఇదివరకే కమిట్ అయిన ప్రాజెక్టులను మాత్రం ఆమె బాధ్యతగా పూర్తి చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటిస్తోన్న రామ్ సినిమా కూడా ఆ జాబితాలో ఉంది. చిన్న చిన్న వర్క్స్ మినహా ఈ రెండిటి షూట్ ఇప్పటికే అయిపోయింది. తమిళనాట మారుతోన్న రాజకీయ పరిణామాలు త్రిష భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. సినిమాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు కావాలనే సినిమాలకు నెమ్మదిగా దూరమవుతున్నారనే టాక్ గట్టిగా నడుస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.
క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ది ఒడిస్సీ. ఈ సినిమాపై హాలీవుడ్లో కుట్రేవైనా జరుగుతోందా? అంత హైప్ ఉన్న సినిమాని విడుదలకి ముందే చంపేయాలని చూస్తున్నారా? కావాలని హేట్ రేట్ పెంచే పనిలో పడ్డారా? హాలీవుడ్లో ఆనవాయితీగా వస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షోని యూనివర్సల్ స్టూడియోస్ ఎందుకని క్యాన్సిల్ చేసింది? అసలేం జరుగుతోంది ఒడిస్సీ చుట్టూ? ఈ మధ్యకాలంలో హాలీవుడ్లో పెద్ద సినిమా ఏది విడుదలైనా ముందుగా ఇన్ఫ్లుయెన్సర్స్ కు షోలు వేసి భారీ హైప్ తీసుకురావడం కామన్ అయిపోయింది. అయితే వీళ్ళిచ్చే రివ్యూస్ నిజాయితీగా ఉండట్లేదని, ఆడియన్స్ కు సినిమాపై సరైన అభిప్రాయం కలగడం లేదనే విమర్శలు ఎప్పటినుండో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ది ఒడిస్సీ నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 6న లండన్లో ప్రీమియర్ వేశాకే క్రిటిక్స్ కు సినిమాను చూపించబోతోంది. యూనివర్సల్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇన్ఫ్లుయెన్సర్స్ మండిపడుతున్నారు. తమకు స్పెషల్ షోలు వేయకపోవడాన్ని వాళ్ళస్సలు తట్టుకోలేక మేకర్స్ పై నెగటివిటీ స్ప్రెడ్ చేసే పనిలో పడ్డారనే విమర్శలొస్తున్నాయి. సినిమా ఎలాగో ఫ్లాప్ అవుతుందనే భయంతోనే డైరెక్టర్ నోలన్ ఇలా చేస్తున్నారంటున్నారు. ఈ మధ్య యూట్యూబ్ లో విడుదలైన ది ఒడిస్సీ సినిమా ట్రైలర్ ఏకంగా 80,000కు పైగా డిస్లైక్స్ తెచ్చుకుని నోలన్ కెరియర్లోనే అత్యంత చెత్త ట్రైలర్ గా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ కు ముందే షో వేస్తే ఈ నెగటివిటీ మరింత పెరిగి సినిమాకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందోననే ఉద్దేశంతోనే మేకర్స్ వాళ్లను పక్కన పెట్టారని తెలుస్తోంది. జూలై 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమాకు అసలు సమస్య ఏమిటి? ఈ సినిమా ఎందుకు విడుదల కావట్లేదు? షూట్ అయిపోయి 6 నెలలవుతున్నా, ఫస్ట్ కాపీ సిద్ధమై 4 నెలలు దాటుతున్నా ఎందుకని సినిమా బయటికి రాలేదింకా? సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమాకి కూడా ఇన్ని కష్టాలా? ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథే విలన్గా మారిందా? మాతృభూమి అసలు వస్తుందా రాదా? మతపరమైన వివాదాలే కాదు, దేశ సరిహద్దుల మీద సినిమాలు తీసినా కూడా మేకర్స్ కు సెన్సార్ కష్టాలు తప్పట్లేదు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ వార్ డ్రామా మాతృభూమి కూడా ఇలాంటి సెన్సార్ చిక్కుల్లోనే పడింది. ఇప్పుడు ఈ సినిమాను మొదట బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరుతో చైనా బోర్డర్లో జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా తెరకెక్కించారు. కానీ తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా విధానాలు నచ్చక ఇండియాకు చైనా ఫ్రెండ్ జోన్లోకి రావడంతో సల్మాన్ టీంకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. భారత్ను హీరోగా చూపిస్తూ చైనాను విలన్ చేసే అవకాశం లేకపోవడంతో స్క్రిప్ట్ మార్చేసి మాతృభూమి అనే టైటిల్ మార్చాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. 2020 గాల్వాన్ సరిహద్దులో ప్రాణాలు వదిలిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో ఇందులో సల్మాన్ నటించారు. ఇండియా చైనా మధ్య మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చాలా సీన్స్ రీషూట్ చేయాల్సొచ్చింది. అందుకే ఈద్ కానుకగా ఏప్రిల్ 17న రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ వస్తే కానీ ఆగస్టు 15న మాతృభూమి బయటికి రాదు. కానీ ఆ క్లియరెన్స్ అంత ఈజీగా వచ్చేలా లేదు. దీంతో సల్మాన్ సినిమా ఇండిపెండెన్స్ డే రేస్ నుండి కూడా తప్పుకునేలా కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.